అర్ధగంట నానబెట్టిన సగ్గుబియ్యం, నెయ్యిలో వేయించుకున్న సేమియా, జీడిపప్పు, బాదం, మిల్క్, బెల్లం. ప్యాన్ మీద పెట్టుకొని కడాయి నీళ్ళు వేసుకోవాలి. ఒక చెంబు నీళ్ళు, ఇంత చెంబు నీళ్ళు వేసుకొని మరగనియాలి. వాటర్ మరిగాక సగ్గుబియ్యం వేసుకోండి. సేమియా కూడా వేసేసుకోండి. వంట చిన్నగా పెట్టుకొని చేయాలి, అట్లయితే కింద మాడిపోదు. 5 minutesకి ఒకసారి ఇట్లా కలుపుతూ ఉండాల, అట్లయితే కింద అడుగంటుకోదు. ఉడికింది, బెల్లం వేసుకుందాం. సో గాయ్స్, మన సగ్గుబియ్యం పాయసం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దాంట్లోకి పాలు వేసుకొని తినేయడమే. గ్యాస్ నేనేం చేసినానంటే ఇంకా రొంత ఉడకనే బెల్లం వేసేసినాను. ఇప్పుడు సరిగ్గా ఉడకలేదు ఇది, కానీ ఉడికింది అనుకోండి, కొంచెం ఉడకలేదు. సరే అయితే బాయ్.